వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. నా పేరు విజయ అండి. నేను ఈరోజు నా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రెష్ ధనియాల పొడి కొంచెం, వీటన్నిటిని వేసి చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా మొత్తం కలుపుకోండి. మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా కలుపుకున్న చికెన్ పక్కన పెట్టుకొని ఇప్పుడు కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడయ్యాక ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి తరిగి పెట్టుకుందాం. ఈ లోపల తరిగి పెట్టిన ఉల్లిపాయ వేసి దానిలో పచ్చిమిర్చి అవి కొంచెం మగ్గుతూ ఉండగా అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుందాం. దానిలోనే కొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. అవి మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటాలు కూడా మగ్గుతూ ఉంటుంది. చూస్తారు కదండి, టమాటా కూడా మగ్గిపోయింది. టమాటాలు మగ్గుతూ ఉంటే ఈ లోపల మూత పెట్టుకుందాం. మగ్గిన టమాటాలు కూడా మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం. చూసారు కదండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకుందాం. అవి కూడా వేసుకొని చక్కగా ఆ కర్రీలో మొత్తం కలిపేసుకొని పెట్టుకుందాం. ఇలా పెట్టుకుని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాం. చూసారు కదండి, మగ్గుతూ ఉండగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం. చక్కగా మగ్గుతూ ఉండి స్లోలో మగ్గించుకోండి. తర్వాత కొంచెం వాటర్ పోయండి, 1 గ్లాసుడు. ఎప్పుడైనా కర్రీ స్లో ఫ్లేమ్లోనే ఉడికితే చక్కగా టేస్ట్ వస్తుందండి. అలా మగ్గుతూ ఉండగా మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకుందాం. చూసారు కదండి, చక్కగా ఉడికిపోతుంది చికెన్ కర్రీ. ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక మనం సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చికెన్ కర్రీ రెడీ.